అందరికీ నమస్కారం అండి. ఇప్పటికిప్పుడు లైవ్ ఎందుకు పెట్టాను ముందే అనౌన్స్ చేయకుండా అంటే, ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. న్యూస్ వాస్తవమే, కానీ అవాస్తవం స్ప్రెడ్ అయిపోతుంది. అవాస్తవం అంటే మన ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి దాని గురించి అవాస్తవం అంటున్నాం. తెలిసిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు కాబట్టి అవాస్తవం అంటున్నాం. చాలామంది అండి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి రకరకాల పేర్లు పెట్టుకొని ఏయో ఛానల్స్ ఉంటాయి చూడండి, అది ఇది ఇది అది XYZ, వాళ్ళందరూ కూడా దాన్ని పోస్ట్ చేసేసి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేసుకుంటున్నారండి. ఒక తల్లి ఈ మధ్య హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లో ఒక CCTV ఫుటేజ్ పెట్టి, ఇటు ఒక ఆడపిల్ల మగపిల్లాడు, ఆడపిల్ల పెద్ద అనుకుంటా, మగపిల్లాడు చిన్నాడు, ఇంటర్ 10th ఆ ఏజ్ వాళ్ళే, పెద్ద పిల్లలే, ఇద్దరిని తీసుకొని వెళ్ళి గూడ్స్ ట్రైన్ కింద కావాలని సూసైడ్ చేసేసుకుంటే, ఆ తర్వాత ఆ బాడీ పార్ట్స్ సమ్ కాకులో కుక్కలో పీక్కు తింటుంటే ఆ తర్వాత పోలీసులు ఐడెంటిఫై చేశారని ఈ రకమైన న్యూస్ మీలో ఎంతమంది చూశారు? నిజమే చెప్పండి, మీలో ఎంతమంది చూశారు కదా? మీ దాకా అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇలాంటివి ఎక్కువ లైకులు కొడుతున్నారండి, ఇలాంటివి ఎక్కువ షేర్ చేస్తున్నారండి. అరే ఇందులో ఏముందండి ఇబ్బంది, తప్పే ఉంది, అక్కడ జరిగిన విషయమే కదా, వాడెవడో మంచి ఛానల్ వాడేదో సమాచారం ఇద్దామనే కదా ఇచ్చాడు. అయ్యో పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో, ఆ పిల్లలకి ఏం కష్టం వచ్చిందో, లేకపోతే భర్త ఎలాంటి వాడో, లేకపోతే చుట్టాల నుంచి ఏదో విపరీతమైన ప్రెజర్ ఉన్నట్టుందో, అబ్బెబ్బే చుట్టాలు భర్త వగేరా కాదు, సమాజమే పట్టించుకోలేదు వాళ్ళని, అందుకే సమాజమే ఇక్కడ దోషి, సమాజమే ఇచ్చేయాలి అని అంటున్నారు చూడండి. అరే ఎంత దారుణంగా అనిపించిందంటే నాకు. అసలు ఎవరు దోషి ఎవరు కాదనేది పక్కన పెడితే అక్కడ సమాచారం మనకి ఏమీ తెలియదు. వాళ్ళ గురించి జీరో నాలెడ్జ్, అందరికీ కూడా, మనలో అందరికీ కూడా జీరో నాలెడ్జ్. వాళ్ళ కుటుంబంలో దగ్గర వాళ్ళకే తెలుసు ఆవిడ సైకలాజికల్ కండిషన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉన్న మంచి చెడు కూడా మనకు తెలియదు. కొంతమంది అయితే భర్త దుర్మార్గుడు, భర్త దుబాయ్లో ఉంటాడు, అలా చేశాడు ఇలా చేశాడు అది ఇది అని కొంతమంది ఏమో ఈమె తేడా అని చెప్పి కొంతమంది కాదు చుట్టాలు వగేరా వీళ్ళ బాధపడలేక అని చెప్పి కొంతమంది ఓవరాల్గా సమాజం. అసలు నాకైతే పిచ్చెక్కిందండి అది చూసి. అంటే ఎక్కడో ఒక చోట మారుమూల చూస్తే పర్వాలేదు, మా ఇంట్లో కూడా అది డిస్కషన్ వచ్చిందండి. మా ఇంట్లో డిస్కషన్ వచ్చిందంటే వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నట్టు, అంటే పిల్లలు కూడా చూశారు అది అన్నట్టు. సరే చూడడం వల్ల ఇందులో నష్టం ఏంటి అంటారేమో. ఒక ట్రెండ్ ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేయండి. ఒక రకమైన సూసైడ్ ఒక ఊళ్ళో జరిగినప్పుడు తర్వాత ఆ రకమైన సూసైడల్స్ జరుగుతాయండి. మీరు చూసారా లేదా చెప్పండి, ఇది కూడా సమాధానం చెప్పండి ప్లీజ్, దయచేసి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అంటే ఆ రకమైన సూసైడ్ ఎవరైనా ఒకళ్ళు ఒక రకంగా సూసైడ్ చేసుకుంటే ఆ తర్వాత మగ కానీ ఆడ కానీ వాళ్ళని ఫాలో అయిపోతారండి. అంటే అది మనకి లోపలికి వెళ్ళిపోయి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అది పోగుపడి ఉండిపోతుంది, అలా హిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ సమస్యకి అదే పరిష్కారం అనుకుంటారండి. అంటే వాడు ఏదో చచ్చిపోయిన వాడు చాలా హాయిగా చచ్చిపోయాడనో, చచ్చిపోయిన వాడిని హీరో చేసేస్తాం, చచ్చిపోయిన వాడి సమస్యకి పరిష్కారం కనిపెట్టేశాడనో, అరే భగవంతుడు ఎంత గొప్ప జన్మిచ్చింది, మానవ జన్మిచ్చింది, మన ప్రమేయం లేకుండా ఏదో చనిపోతే ఏ యాక్సిడెంట్లో అయితే సరే అక్కడితో ముగిసిపోయింది, అర్ధాంతరంగా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, తర్వాత జన్మ అంటే ఈ జన్మకి ఇది సరిపోయింది అని సరిపెట్టుకోవచ్చు. కానీ బలవంతంగా మనల్ని మనం చంపేసుకోవడం. రెండోది కూడా ఉన్న పిల్లలు, ఆ డిస్కషన్ కూడా వచ్చిందండి. ఎంత బాగున్నారు పిల్లలు మీరే చెప్పండి. ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆవిడ కూడా వర్కింగ్ ఉమెనే, అంటే కొంతవరకు తెలిసిన సమాచారం వరకు ఆవిడ ఏదో పని చేసుకుంటుంది, సంపాదించుకుంటుంది, గౌరవంగా ఉంటుంది, వాళ్ళు బతుకుతున్నారు. పిల్లలు కూడా ఎదిగొచ్చేసారు, ఆల్మోస్ట్ ఆల్ ఎదిగొచ్చేసారు. 4 సంవత్సరాలు అయితే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోతారు, మేజర్స్ అయిపోతారు అనిపించింది. కానీ ఆ పిల్లలు కూడా మోటివేట్ చేసేసిందా ఆవిడ? మరి పిల్లలు ఏమీ చెప్పలేదా, అమ్మా ఇది తప్పు మనం నిలబడదాం అని? అంటే ఆ పిల్లల్ని అంత ధైర్యంతో ఆవిడ పెంచలేకపోయిందా? లేకపోతే నిజంగా అసలు ఎంత కష్టం వచ్చినా కానివ్వండి, మీరు చెప్పండి దయచేసి, ఇక్కడ జీవితంలో చనిపోయేంత కష్టం ఏంటి అనేది చెప్పండి ఒక్కసారి. జీవితంలో ఇక చనిపోవడం తప్పించి వేరే మార్గం లేదు అనే రకమైన కష్టం ఒక్కటి చెప్పండి, ఎవరైనా కానీ ఒక్కటి దయచేసి. ఇది ఛాలెంజ్ అనుకోండి, ఏమనుకోండి, ఇక వేరే మార్గం లేదు చనిపోవడమే అని లేదు కదండి. ఏది కూడా ఫేస్ చేయడమే. జీవితం అంటే కష్టాలు కన్నీళ్ళు, అందరికీ అన్నీ వస్తూనే ఉంటాయి, రోగాలు రొస్టులు వస్తూనే ఉంటాయి, అనుకోని ఆపదలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన పడిపోయినట్ట, చెడిపోయినట్ట, తగ్గిపోయినట్ట. దరిద్రం ఏంటంటే చుట్టూ ఉన్న సమాజం అని అంటున్నాం, కానీ చుట్టూ ఉన్న సమాజం వల్ల ఏ ప్రమాదం లేదండి. ఐ మీన్ మనుషుల వల్ల. వాళ్ళెవ్వరూ కూడా మన ముందుకు వచ్చి మొహం మీద ట్రోల్ చేయట్లేదు.
కనీసం మన బ్యాక్లో చెప్పిన ఒక నలుగురో ఐదుగురో మహా అయితే 10 మందికి చెప్తారు మన బ్యాక్లో మన గురించి చెడ్డగా, దానివల్ల వచ్చిన ప్రమాదం లేదు. కానీ ఇగో ఈ సోషల్ మీడియా ఉంది చూశారు, ఇది దీనంత దుర్మార్గమైంది, దీనంత వరస్ట్ ఫెలో లేదని నాకైతే అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే నేను ఈ ఆత్మహత్యల మీద కొంత స్టడీ చేశానండి. నా ఆర్టికల్స్ మీరు చూడొచ్చు. ఒక అప్పులుంటే ఇక చనిపోవడం తప్పించి వేరే లేదు అంటున్నాడు రమేష్ రెడ్డి గారు. ఏమండి రమేష్ రెడ్డి గారు, ఈ అప్పులు కోట్లల్లో అప్పులు చేసేసి ఐపీ పెట్టేసి హాయిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగని నేను ఐపీ పెట్టమని కాదు నా ఉద్దేశం. అప్పులు తీర్చేయడానికి ట్రై చేద్దామండి. లేదు తీర్చలేకపోయాం, ఒక నమస్కారం పెడదామండి. లేదు బతుకుదామండి, బతుకుతూ చూపిద్దాం, ట్రై చేద్దాం తీర్చడానికి. ఏది ఆ సినిమాలో అల్లు అర్జున్ నాన్న చేసిన అప్పు కోసం మొత్తం అమ్మేసి అతను అప్పు తీర్చడం కోసం మళ్ళీ కష్టపడడం మొదలెట్టాక అన్నీ కలిసి వస్తాయి కదండి. అంటే సినిమాటిక్గా బాగుంది అనిపించినా కానీ నిజ జీవితానికి దగ్గరగానే ఉంది కదా. సో నేనైతే ఒప్పుకోను అప్పులు అనేది. అసలు అప్పులు ఎందుకు చేయాలి చెప్పండి? అత్యాశకు పోతేనే అప్పులు చేస్తాం మనం, ఎక్కడైనా కొన్నిసార్లు తప్పించి. సరే అప్పుల సంగతి పక్కన పెడదాం, మళ్ళీ అక్కడికి వెళదాం. జీవితంలో ప్రాణాలు ముగించేసుకోవాలి అనుకునే సందర్భం అయితే నాకైతే ఒకటి కూడా కనిపించదండి. ఏది మనతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే అదే కదా పెద్ద కష్టం. యాక్చువల్గా మన ఆరోగ్యం మొత్తం పాడైపోయినా సరే అదే కదా పెద్ద కష్టం. చేతిలో రూపాయి లేకపోయినా సరే అదే కదా పెద్ద కష్టం. ఏమవుద్దండి, అన్నీ వస్తాయి మళ్ళీ. ఆరోగ్యం కాస్త కోస్త బాగు చేసుకోవచ్చు, బతకొచ్చు. కాళ్ళు చేతులు ఏవి పని చేయని స్టీఫెన్ హాకింగ్ లాంటి వాడే బతికాడు కదండి. అతనే కదా అద్భుతంగా అందరికీ ఆదర్శం కదా. ఒక రూపాయి చేతిలో లేకుండా ఈరోజు యోగులు ఉన్నారు కదండి. ఎవరు? పరమహంస యోగానంద దగ్గర నుంచి వాళ్ళ దగ్గర, హిమాలయ యోగీస్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏ రూపాయి ఉండదు. కానీ వాళ్ళ మాటలు ఈ ప్రపంచం అంతా వింటోంది. బాగా సంతోషంగా ఎవరున్నారు, అద్భుతంగా ఆనందంగా అంటే వాళ్ళే అంటాం. ఈవెన్ ఐఐటీలు చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఇస్కాన్ అక్కడికి వచ్చేసి అక్కడ జాయిన్ అయ్యి హ్యాపీగా లేరండి. ఆలోచించండి, వాళ్ళతో ఎవరున్నారు? కుటుంబం ఉందా? ఫ్యామిలీ ఉన్నారా? పిల్లలు ఉన్నారా? పెళ్ళాం ఉందా? ఎవడున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు లేరు కదా. కానీ వాళ్ళు మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ అంటున్నాం కదా. సో అవయవాలు పనిచేయని స్టీఫెన్ హాకింగ్ బాగున్నాడు. అదే బాగున్నాడంటే ఇప్పుడు లేళ్ళండి, మన మధ్యన ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఎంతోమంది. అలాగే ఏ ఒక్క మనిషి లేని వాళ్ళు, అంటే ఏ ఒక్క మనిషి కూడా లేకపోయినా హ్యాపీగా ఉన్నారు. ఏ ఒక్క రూపాయి లేని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి కష్టం ఏంటనేది. సో ఇక్కడ జరుగుతోంది ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేశానండి, పక్కవాడు ఏమనుకుంటున్నాడు మన గురించి, పక్కవాడు అలా అనుకుంటున్నాడు, పక్కవాడు ఇలా అనుకుంటున్నాడు, పక్కవాడు అవమానంగా మాట్లాడుకుంటున్నాడు, మనకు లేదని అనుకుంటున్నాడు, మనం పనికిరామని అనుకుంటున్నాడు. ఆ పక్కవాడే పరమ పనికి మాలిన వాడు అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి మీరు? సపోజ్ మన కంటెంటే ఉంది, ఇంత క్లీన్ కంటెంట్ పెడితేనే బూతులు మాట్లాడే మహానుభావులు ఉన్నప్పుడు అలాంటి సమాజంలో ఉన్నాం. రెండోది, నిన్న మా ఇంట్లో ఒక రీల్ ఒక అకౌంట్ చూపించారండి. ఇగో ఏమోకి 4 లక్షల ఫాలోవర్స్ మీకంటే ఎక్కువ ఉన్నారు అని. వామో 4 లక్షలు ఉన్నారంటే ఏదో మంచి కంటెంట్ అనుకుంటా, ఈవిడ బాగా చెప్తుంది, మనకు పనికొచ్చిద్దేమో అని చెప్పి నేను కూడా చూశానండి. స్వప్న గారు అంటున్నారు అప్పులు చేయొద్దని, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి కదా అంటున్నారు. ఎస్ అంతే కదండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద ఇన్నోవా కారు లేకపోతే ₹1,00,00,000 కారు కొని దానికి అప్పు తీర్చడం కరెక్టా? ఇప్పుడు స్విఫ్ట్ కారు 6 లక్షలు ఎప్పుడో కొన్నాను, యూజ్డ్ కార్. ఆల్రెడీ యూజ్డ్ కార్ అయితే తక్కువ వస్తుంది అన్నారండి. షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తగ్గిపోద్ది కదండి. 6 లక్షలు 3 లక్షలు ఆ రోజు నా దగ్గర ఉన్నాయి, పెట్టాను. 3 లక్షలు లోన్ తీసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను కదా. కారు చక్కగా ఉంది, సేఫ్టీగా ఉంది, చక్కగా వెళుతుంది, ఏసీ పనిచేస్తుంది. మనం ఫీల్ అవడాన్ని బట్టి కదండి ఉంటుంది. సరే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. సోషల్ మీడియా అకౌంట్ ఒక ఆవిడ చూపించింది, 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బా మనకు కూడా పనికొచ్చేది ఉంటుంది, ఈవిడేదో అద్భుతంగా చెప్తుందంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? పాటలు ఉంటాయి చూడండి, కొన్ని పాటలు, కొన్ని మత్తెక్కించే పాటలు, కిర్రెక్కించే పాటలు, డైలాగులు, కాస్త వంకర చూపులు చూసుకుంటూ, ఈ బయట సర్దుకుంటూ, ఈ చెస్ట్ ఒక సైడ్ నుంచి కనపడుతూ, లేకపోతే నడుం కనపడుతూ, వంట చేసేటప్పుడు ఏదో పాట పెట్టుకొని నడుం కనపడుతూ, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, అది అంటారు కదా. ఇక అదొక టైప్. అది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. చాలా చాలా ఎంత వరస్ట్ అంటే టూ వరస్ట్ అండి. నాకైతే అనిపించింది, అదే మన ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంక ఏం చేస్తామా అనిపించింది నాకైతే. కొట్టేస్తామేమో, ఆడవాళ్ళని కొట్టకూడదు, కొట్టేస్తామేమో అనిపించింది. అంటే తప్పు లేదు, ఒక భర్త దగ్గర, ఒక ప్రియుడి దగ్గర, ఎంతో ఇష్టమైన ప్రియుడి దగ్గర మాత్రమే చూపించాల్సినవి అందరికీ చూపించి 10 మంది ఫాలోవర్స్ని తెచ్చుకోవడం. మహా అయితే ఒక 5,000 10,000 వస్తాయండి యూట్యూబ్లో, అంతకు మించి ఏమొస్తాయి? దానికి మించింది నీ క్యారెక్టర్ బయటికి వెళ్ళిపోతుంది కదా, నీ గురించి ఏమనుకుంటున్నారు? అలాంటి ఆవిడ్ని ఫాలో అవుతున్న 4 లక్షల మంది
నేను ఇప్పుడు చెప్పాను చూడండి, అలాంటి ఆవిడ్ని ఫాలో అవుతున్న 4 లక్షల మందే మీ గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఆవిడ కంటే కూడా ది వరస్ట్ ఉన్నారండి అనేవాళ్ళు కామెంట్లు చెప్పండి. మీరు చూసిన వాళ్ళు, మీరు సోషల్ మీడియాలో అంటే ఆడవాళ్ళ గురించే కాదు, మగవాళ్ళ గురించి కూడా. సారీ, మళ్ళీ మీరు ఆడవాళ్ళని అంటున్నారంటే ఆడవాళ్ళు ఎక్కువ శరీరం చూపిస్తున్నారు, నాకు నచ్చలేదని. అంతకుమించి ఏం లేదు. మగవాడి కండలు చూపించినా అది అసభ్యంగా ఉండదు, అంటే మనం ఫీల్ అవ్వం. ఆడవాళ్ళు ఒళ్ళు చూపిస్తే మాత్రం అసభ్యంగా ఉంటుంది. ఇక అసభ్యమైన పాటలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. అంటే నేను ఇక్కడ ఎందుకు వస్తున్నానంటే వాళ్ళ ఉద్దేశించి కాదు, మీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు, మీ గురించి కామెంట్ చేస్తున్న వాళ్ళు, మిమ్మల్ని చెడ్డగా అనుకుంటున్న వాళ్ళు, మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నానండి. ఇక్కడ మన ఫాలోవర్స్ గురించి కాదు అంటుంది. సబ్జెక్టు కరెక్షన్. ఒకవేళ మీరు కూడా అలాంటివి ఫాలో అవుతూ ఉంటే, అంటే అలాంటివి చూస్తూ ఉంటే, అలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉంటే మన సంస్కారం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి? ఆడవాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తామా? ఎదుటి వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తామా? మన కుటుంబంలో వాళ్ళ గురించి కూడా మంచిగా ఆలోచిస్తామా చెప్పండి? అంటే సోషల్ మీడియా అనేది ఎలా అయిపోయిందంటేనండి, ముసుగేసుకోవడం లాగా అయిపోయిందండి. అంటే ఒక మనిషి బాత్రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయటం కాదు, అబ్జర్వ్ చేయాలి. 10 మందిలో ఉన్నప్పుడు అందరం నీతిగా నిజాయితీగా చక్కగా ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు అంటాను చూడండి, సోషల్ మీడియాను కూడా అలా ఫీల్ అవుతున్నారండి. మనం ఏం చూస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో, దేనికి లైక్ కొడుతున్నామో ఎవరికి తెలియదు కాబట్టి అవన్నీ చూడొచ్చు, అవే చూస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే చాలామంది. అంటే ఇవి చూడని వాళ్ళు, ఇవి ఎంజాయ్ చేయలేని వాళ్ళు, ఎందుకు పనికిరాని అదవులు, వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయటం రాదు, వాళ్ళు చేతగాని వాళ్ళు ఇలాగండి. ఈ మధ్య బస్సుల్లో కూడా చూశాను నేను, బస్సుల్లో కూడా పోర్న్ చూస్తున్నారండి. ఎంత దుర్మార్గం అంటే ఒక ఆవిడ కంప్లైంట్ చేసింది నాకైతే, బస్సుల్లో పోర్న్ చూస్తున్నారండి. కావాలని నేను చూసేలాగా ఆ కుర్రాడు అంటే మళ్ళీ నా కొడుకు వయసు ఉంటుంది వాడికి, నా వైపు తిప్పి చూపిస్తున్నాడండి. ఏమీ అనలేని పరిస్థితి, అలా ఉందండి అంటున్నారు. నిజమా కాదా చెప్పండి? అంటే సోషల్ మీడియాలో ముసుగేసుకొని దొంగతనంగా ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది, ఏం చూసినా చెల్లుబాటు అయిపోద్ది అని చెప్పి ఆ విషయాన్నంతా ఎక్కించుకొని మంచివాళ్ళమే, అందరం మంచివాళ్ళమే, మనుషులందరూ మంచివాళ్ళనే నమ్ముతాను నేను. కానీ ఆ విషయం ఎక్కుతోంది అని చెప్తున్నాను. మెల్లమెల్లగా సోషల్ మీడియాలో ఉన్న మంచి కంటే, సపోజ్ ఇదే నేనే చెప్తున్న వీడియో, నాకంటే ఒక ఆమె అర్ధనగ్నంగా చక్కగా బట్టలు వేసుకోకుండా చెప్తే ఎంతమంది చూస్తారు, నేను చెప్తే ఎంతమంది చూస్తారు, మీరు ఆలోచించండి. సో అది ఆ టాక్సిక్ ఎక్కుతోందండి, లోపలికి ఎక్కేసి ఇదిగో ఈ రకమైన సమాజాన్ని తయారు చేస్తోంది. సపోజ్ సమాజానిదే తప్పు అనుకుందాం, అవునే సమాజం ఆదరించలేదు, సమాజం పట్టించుకోలేదు, అది ఇది అంటే, ఈ సమాజం పట్టించుకోదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. బస్సులో ఉన్నాను, చాట్ చేయలేకపోతున్నాను అండి అంటున్నారు స్వప్న గారు. ఓకే అండి, ఇబ్బంది పడద్దు. ఈ రకమైన సమాజం మీకు హెల్ప్ చేస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఈ రకమైన సమాజం మీ గురించి మంచిగా మాట్లాడుతుందని ఎలా అనుకుంటున్నారు? ఈ రకమైన సమాజం మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటుందని ఎందుకు అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే సమాజం చెడ్డదని నేను అంటలేదు, సమాజంలో ఒక ముసుగు ఉంది, ఆ ముసుగు వెనకాల దాక్కున్న సమాజం వేరే ఉంది, అది డిసైడ్ చేస్తోంది. లేడీస్ కోసం మాట్లాడాలి చాలా ఉంది అంటున్నారు ఆవిడ. ఈ లేడీస్ గురించి, ఏ లేడీస్ చెప్పారు కదండి, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న లేడీస్. అంటే తప్పేమీ లేదు, హీరోయిన్స్ వాళ్ళు చేసినప్పుడు మేము చేయకూడదా అంటారు. చేయకూడదని అంటలేదండి, మీరు ఒక హీరోయిన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు, అది కూడా ఒక వృత్తే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. తప్పేమీ లేదు, చెయ్యండి, సినిమాల్లో ట్రై చేయండి, యాక్టింగ్ పెంచుకోండి, యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోండి. ఒట్టి యాక్టింగ్ ఎవరు చూడరు కదా అంటారు కాబట్టి ఓకే, మంచి బాడీ, మంచి శరీర సౌష్ఠవం అందరికీ ఉండాలి, తప్పేమీ లేదు. ఓకే, అందరం అది ఇష్టపడతాం కాబట్టి. కానీ అదేమీ లేకుండా కేవలం సెక్సువల్గా వాళ్ళని రెచ్చగొట్టి పిల్లలు పాడవుతున్నారు అంటున్నారు. పిల్లలు పాడయ్యే అవకాశం ఇక్కడ ఏమీ లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ పిల్లవాడికి అవగాహన రావాలి. నాన్న నీకు ఏది నచ్చుతోంది, అది నచ్చుతుందా, ఇది నచ్చుతుందా, అది నచ్చితే అదిగోలాగా అటు ఉంటుంది రూట్, అటు ఇది నచ్చితే అంటే మామూలు కంటెంట్ నచ్చితే ఇటు. సోషల్ మీడియాలో నీ ఇష్టం, నువ్వు ఏవి చూడాలనుకుంటే అవి చూడని చెప్పేసేయండి క్లియర్గా, తప్పేమీ లేదు. అది ఆ ప్రాక్టికల్ డిస్కషన్ ఇళ్లలో జరగట్లేదండి, దయచేసి ఇళ్లలో జరిపించండి. ఏది నువ్వు సోషల్ మీడియాలో అకౌంట్ తీయండి, ఓపెన్ చేయండి, వాడు ఫాలో అవుతున్నవి, వాడు లైకులు కొట్టినవి చూపించండి, ఒకసారి తీయండి దయచేసి పిల్లల దగ్గర.
ఫ్రీగా మాట్లాడండి. నాన్న ఇది ఇంకో ఇలాంటివి చూస్తే ఇలా ఇటు వెళ్తావు, నీ ఆలోచన ఇలా ఉంటుంది, నువ్వు ఎంత టాక్సిక్గా మారిపోతావు, భవిష్యత్తులో నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఇలా ఉంటావు, నీ భార్య బిడ్డలతో ఇలా ఉంటావు, నీ ఫ్యామిలీతో ఇలా ఉంటావు, నీ ఫ్రెండ్స్ తర్వాత నీ జీవితం ఇలా ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారనేది పక్కన పెట్టి లేదు ఇగో ఈ కంటెంట్ ఇలా ఉంటాయి. ఈ సోషల్ మీడియాలోనే 2 భాగాలు కదండి. ఆ రూట్ వెళ్తే ఆ పక్కకి వెళ్తే అటు, ఈ పక్కకి వెళ్తే ఇటు. ఈ పక్క అయితే ఇవి ఎలా ఉంటావు, డ్రైగానే ఉంటుంది కంటెంట్, సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, మంచి చెడు ఉంటాయి, ఇలా ఉంటుంది, మీ ఇష్టం అని చెప్పేసేయండి పిల్లలకి. తప్పే ఉంది? మీరు కూడా ఆలోచించుకోండి. ముందు పిల్లల సంగతి పక్కన పెడదాం. మనం ఎంత ఇష్టపడుతున్నాం అలాంటిది. సరే ఇష్టపడడం ఏముందండి, ఏదో ఎంటర్టైన్మెంట్ కదా, తప్పే ఉంది అంటారు. నేను కూడా ఒప్పుకుంటాను, ఎంటర్టైన్మెంట్ తప్పే ఉంది అంటాను నేను కూడా. కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, మీకు తెలియకుండా మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ బిహేవియర్ని అది మార్చేస్తోంది, మీ ప్రవర్తనని పూర్తిగా చేంజ్ చేసేస్తోంది, మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తోంది, సమాజాన్ని మీరు చూడాల్సిన కోణాన్ని కూడా అది డిసైడ్ చేస్తోంది. ఏది? ఆ కంటెంట్. పోర్న్ దగ్గర నుంచి, పోర్న్ రిలేటెడ్ కంటెంట్ దగ్గర నుంచి ఇవన్నీనండి, ఇవన్నీ కూడా. సో దయచేసి ఫోన్ ఎంతంటే అంత ప్రమాదం అయిపోయింది. ఆ ఫోన్ వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చండి. ఇప్పుడు అదే ఫోన్ నేను కూడా వాడుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. అంటే నేను ఏదో గొప్ప సూపర్ అని చెప్పట్లేదు. ఈరోజు కొన్ని లక్షల మంది నన్ను ఫాలో అవుతున్నారు, అన్ని ఛానల్స్ కొన్ని కోట్లంటే జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఫేస్బుక్కే 30-40 మిలియన్లు చూస్తారండి, ఇన్స్టాగ్రామ్ ఒక 40 మిలియన్లు చూస్తారండి, ఇక యూట్యూబ్ వచ్చి అక్కడ కూడా ఒక 30-40 మిలియన్లు చూస్తారండి. వీడియోస్ చెప్తున్నా, చూసే వాళ్ళ గురించి చెప్తున్నా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత డబ్బు వస్తుంది, అవన్నీ నాకు అక్కర్లేదండి, దయచేసి అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఫాలోవర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. అందరూ మంచివాళ్లే అనుకుంటాం, మంచిని తీసుకుంటారు, ఫాలో అవుతారు, నచ్చకపోతే అన్ఫాలో కొట్టేస్తారు. కానీ ఫాలోవర్స్ కోసం కాదు కదండి బతకాల్సింది, పక్కింటి వాడి కోసం, ఎదురింటి వాడి కోసం, అందరి కోసం కాదు. ముందు మన కోసం బతుకుదాం, మంచి అనిపించింది చేద్దాం అంటాం. సో ఇక్కడ ఆవిడ పిల్లల్ని వేసుకొని చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, పోస్టర్లే, కొంతమంది అయితే వీడియోలు, కొంతమంది అనాలసిస్లు, ఊహలు, అబ్బో కట్టుకథలు. అరే మనం టాక్సిక్ అయిపోతాము అనేది గమనించండి. అలాంటి కట్టుకథలు వగేరా చెప్పేవాళ్ళని దూరం పెట్టండి. మీ మనసుకి ఏదైతే ఇబ్బందిగా ఉందో, సపోజ్ నాకంటే ఇబ్బందికరంగా అనిపిస్తే అన్ఫాలో కొట్టేసుకోండి, ఎందుకు? సో దయచేసి ఆ అన్ఫాలో కొట్టడం మర్చిపోతున్నారు. సరే సోషల్ మీడియా గురించి అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం జనంలో బతకట్లేదు గుర్తుంచుకోండి, కుటుంబంలో బతకట్లేదు గుర్తుంచుకోండి, అసలు మనం మన కోసం బతకట్లేదు. అది నేను చెప్పొచ్చేది. సోషల్ మీడియా కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి సోషల్ మీడియా వాడొద్దని నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. 2 వైపులా పదునున్న కత్తి. ఆ కత్తిని దేనికోసం వాడుకోవాలనేది మన ఛాయిస్, అంతే తప్పించి ఆ యాప్ ఈ యాప్ అన్ఇన్స్టాల్ చేసేస్తాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ఇవన్నీ అవసరం లేదండి. మంచి చెడు ఉన్నప్పుడు మంచి వాడుకుంటే సరిపోతుంది కదా, చెడుని కట్ చేసుకోవచ్చు కదా. హంస అంటారు కదా మన వాళ్ళు, ఎగ్జాంపుల్, నీటిని పాలని వేరు చేస్తుంది ఒక హంస, ఒక జంతువు. అది జంతువే కదండి, పక్షి అయినా కానీ. మనం మనిషి, ఎంత జ్ఞానం ఉంది మనకి, ఎంత టాలెంట్ ఉంది మనకి, ఆ మాత్రం స్పృహ లేదా, ఆ మాత్రం వేరు చేసుకోలేకపోతున్నామా మంచి చెడుల్ని? టాక్సిక్గా అనిపించింది టక్మని ఆపేయాలి కదా. సరే ఏదో సినిమాలు అవి చూస్తున్నాం, కాస్త వైలెన్స్ సెక్స్ ఉందంటే ఓకే, సినిమా ఎప్పుడు చూస్తాం, నెలకి 2 నెలలకి. నాలాంటి వాడైతే 3-4 నెలలకు ఒక సినిమా చూస్తాడు, ఆ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఫ్రీగా వచ్చేసింది, డేటా ఫ్రీ వచ్చేసింది, వీడియోలు ఫ్రీగా వచ్చి పడిపోతున్నాయి, రకరకాల యాప్స్ వచ్చేసింది, రకరకాల మనుషులు వచ్చేసారు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అని చెప్పి ఇక డేటా అయిపోయేదాకా గీకుతూ ఉండేవాళ్ళు ఎంతమంది. ఏదోటి చూడాలి కదా అని చెప్పి. ఎందుకండి ఈ బాధలన్నీ? మీకు ప్రతి విషయం మీద ఒక టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ని లేకపోతే టాప్ 10 వీడియోస్ని ఇమ్మంటారా? కామెంట్లో చెప్పండి. ఎస్ అండి అంటే నేను ఆ టాప్ 10s మొదలెడతాను. అంటే ప్రతి విషయంలోనూ టాప్ 10 తీసుకుంటాను, ఆ టాప్ 10ని మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేసి మీరు మళ్ళీ అవి చూడండి దయచేసి. అంటే ఒక ఆయన ఉన్నాడు, సపోజ్ ఒక అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నాడు, సపోజ్ ఏఐ గురించి నేర్పుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు న్యూట్రిషన్ గురించి చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మైండ్ సెట్ గురించి చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు హ్యాబిట్స్ గురించి చెప్తున్నాడు. అలాంటి వాడు సపోజ్ హ్యాబిట్స్ అనుకున్నప్పుడు టాప్ 10 వాళ్ళకి తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఇవి చూడండి, ఇంగ్లీష్లోనో తెలుగులోనో నాన్ టాక్సిక్ ఇస్తాను, దయచేసి కామెంట్ చేయండి. అంటే ఏం లేదండి, బాగా షేర్ చేసుకోవాలని అనిపించింది, కాస్త ఆవేశం వచ్చినప్పుడు నేను వెంటనే పెట్టేస్తూ ఉంటాను, మీకు తెలుసు. సో మరి దయచేసి ఇది ఉపయోగపడుతోంది, ఆలోచించదగ్గ విషయం, ఉపయోగపడే విషయం అనుకుంటే షేర్ చేయండి మన వాళ్ళకి. లేదనుకుంటే
వదిలేయండి, ఎవరి గోల వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళు పడతారు. కానీ మనం ఉండలేం కదా, అందుకే అందరికీ మరొకసారి జై హింద్.